హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను చెప్పబోయేది బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసే విధానం. మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ తెచ్చి ఫ్రంట్ పార్ట్ పీస్ మీదకి బ్యాక్ వేసి బ్యాక్ ఉంటుండగా మనం మార్కులు పెట్టుకోవాలి. మనం షోల్డర్ దగ్గర నుండి డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ వరకు పట్టుకొని డాట్కి కింద భాగం ఒక మార్కింగు, పై భాగం ఒక మార్కింగ్ వేసుకొని ఇదిగోండి బ్యాక్ పైకి ఎత్తుతూ మార్కులు గీస్తున్నాను చూసారు కదా, ఇక్కడ ఆ విధంగా గీసుకోవాలి. గీసుకున్నాక ఫ్రంట్కి బ్యాక్ మీద పావించి తక్కువ ఉంటుందండి. ఫ్రంట్ భాగం ఉక్సి పట్టి కాజా పట్టి సైడ్ అక్కడ పావించి లోపలికి మార్క్ గీసుకోవాలి. గీసుకున్నాక పైన షోల్డర్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక బ్లౌజు కరెక్ట్గా నప్పించి వేసి అక్కడ నెక్ పార్ట్ మార్కులు గీసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, నెక్ పార్ట్ ఏంటంటే మార్కులు అక్కడక్కడ గీసుకోవాలి. ఫ్రంట్ డౌన్ పక్క బెల్ట్ పీస్ ఉంటుంది కదా, అక్కడ మార్క్ పెట్టుకోవాలండి. అక్కడ చూసారా, నేను ఇక్కడ 3 మార్కులు పెడుతున్నాను, చిన్న చిన్న గ్యాప్ ఇచ్చి. 3 ఎందుకు పెడుతున్నానో మీకు అర్థమైందా? అర్థమైతే ఎందుకు పెట్టాను అనేది కామెంట్స్ చేయండి. అర్థం అవ్వకపోతే ఎందుకు పెట్టారా అంటే అలాగని కామెంట్స్ చేస్తే నేను ఎందుకనేది నేను చెప్తాను. ఫ్రంట్ మార్క్ వేసుకునేటప్పుడు మాత్రం కాజా పట్టి సైడు మనం కాకుండా ఉక్సులు ఉంటాయి కదా, ఉక్సుల సైడ్ నుండి మార్క్ వేసుకోవాలి. సంక దగ్గర నుండి ఉక్స్ పట్టి వరకు టేప్తో కొలుసుకొని అది ఎంత ఉందో అంత మనం కొలుసుకొని మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకొని ఇంచున్నర దూరం ఒక మార్క్ పెడతాం, ఎందుకంటే అది ఖర్చు. కానీ పెట్టేసాక మనం ఎక్కడెక్కడ మార్కులు పెట్టామో ఆ మార్కుల ప్రకారం స్కేల్తో గీస్తాము. అంటే ఇప్పుడు ముందు ఫ్రంట్కి డౌన్లో డాట్ ఉంటుంది కదండి, ఆ డాట్ ఇంపార్టెంట్. అది మాత్రం ఎంత ఉందనేది ఆది బ్లౌజ్ బట్టి కొలిసి మనం మార్క్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, నేను టేప్తో ఇక్కడ కొలుస్తున్నాను, ఎంత ఉందని చూసి అది ఎంత దూరంలో ఉందనేది ముందు మార్క్ వేసాను. తర్వాత టేప్తో కొలిసి అక్కడ 2 భాగాలుగా మార్కులు పెడతాను, ఎందుకంటే 2 మడతలతో కదా డాట్ వేస్తాము. డాట్ దగ్గర నుండి మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక కొలత తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఒక మార్క్ పెట్టుకొని అక్కడికి ఇంచున్నర బ్యాక్కి మళ్ళీ ఖర్చు ఉంచి మనం మార్క్ గీసుకోవాలి. గీసుకున్నాక కొద్దిగా బ్యాక్ పైకి తీసి మనం స్కేల్తో గీసుకొని కటింగ్ చేసుకుంటాము. కటింగ్ చేసుకున్నాక అంతనా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకునే ముందు ఫ్రంట్ భాగం లోతులు తీయవలసి ఉంటుంది. మనం కాజా పట్టి నుండి సంక వరకు కొలిసాం కదా, అది కరెక్ట్గా ఉందా లేదా అనేది మళ్ళీ కొలిసి చూసి అక్కడ డాట్ మార్క్ ఉంటుంది, అది డాట్ పెట్టుకొని నోతులు తీసుకోవాలి. మనం నోతులు తీసుకున్నాక ఎక్కడెక్కడ మనం మార్కులు పెట్టామో డాట్లు కానీ ఆ మార్కుల దగ్గర కాట్ పెట్టాలి చిన్నది కత్తిరితో. ఎందుకంటే సీనియారిటీ ఉన్నోళ్ళైతే కుట్టేస్తాం, పర్వాలేదు. నేను ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం పెడుతున్నాను యూట్యూబ్లో, అందుకని మనం కాట్ పెట్టుకోవాలి కత్తిరితో. కాట్ పెట్టుకుంటే ఇక్కడికన్నీ మడత మనకు క్లియర్గా అక్కడ అర్థమవుద్ది అనమాట కుట్టడానికి, అందుకని అలా పెట్టాలి. ఇదిగోండి స్కేల్తో ఒకదానికి ఆపోజిట్ ఒకటి డాట్లు పెట్టుకోవడానికి స్కేల్తో తిన్నంగా గీతలు గీసుకొని ఆది బ్లౌజ్కి వాళ్ళ డాట్లు ఎంత దూరం ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం మనం డాట్లకి మార్క్ పెట్టుకొని కొద్దిగా ఒత్తిగా ఇలా రుద్దినట్టు పెట్టాలి. పెట్టి ఒక 2-3 సార్లు ఇలా టుప్ కొడితే ఇవతల పక్కకి అచ్చు దిగుతుంది. ఆ అచ్చు మీద మళ్ళీ మనం మార్క్ గీసుకుంటాం. గీసుకున్నాక షోల్డర్ దగ్గర మాత్రం చిన్నది ఫ్రంట్ భాగం లోతులాగా ఉండాలి, ఎక్కువ కాకుండా చిన్నది ఒక పావించి ఫ్రంట్కి నెక్ భాగం సైడు లోతు తీసుకోవాలి. తీసుకున్నాక మనం లైనింగు అసలు కరెక్ట్గా సైజు మీద పీసుగానే ఉంటే అన్నీ ముందే వేసుకొని సరిపోతుందా లేదా సరి చూసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ అయిపోయాక ఇక్కడ నేను చూపించే విధంగా అన్నీ కటింగ్ అయిపోయాక ఒక విధంగా ఒక మడత పెట్టేసి కట్టేసుకొని ఏవులు కొల జాకెట్కి వాళ్ళది చుట్టేసుకోవాలండి. నేను చెప్పే విధానం ఎలా ఉందండి కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు.